మాయ ఇంటికి వెళ్లి గుండె పగిలే నిజం తెలుసుకున్న కావ్య అపర్ణ. ఆనందంలో రాజ్ సుభాష్, షాక్లో రుద్రాని అనామిక. ఇంతకు ఏం జరిగింది? అసలు మా ఇంటికి వెళ్లి గుండె పగిలే నిజం కావ్య ఇటు అపర్ణ ఏం తెలుసుకున్నారు? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. ఇంకా పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అపర్ణ మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకప్పుడే కావ్య జ్యూస్ తీసుకుని ఇంకా గుమ్మం దగ్గర నుంచే లోపలికి రావాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా రా కావ్య అంటూ ఇంకా అపర్ణే పిలిచేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. నిన్నటిది జరిగింది జ్ఞాపకం చేసుకుంటుంది. ఎంత వస్తాను అన్నా కానీ రావద్దని చెప్పిన అత్తయ్య ఈరోజు తనకు తానుగానే నన్ను లోపలికి రమ్మంటున్నారు. అత్తయ్యలో ఈ మార్పు రావాలనే నేను కోరుకున్నాను అనుకుంటూ లోపలికొచ్చి జ్యూస్ తీసుకోండి అత్తయ్య అని చెప్పనేసరికి ఆ జ్యూస్ అక్కడ పెట్టి ఇలా కూర్చోని చెప్పనగానే ఇంకా అపర్ణ పక్కనైతే కూర్చుంటుంది. ఎలా ఉంది అత్తయ్య అని చెప్పనగానే నన్ను క్షమించు కావ్య అని చెప్పనేసరికి ఏంటత్తయ్య మీరు నన్ను క్షమాపణ కోరడం ఏంటి? అసలు మీరు ఏం తప్పు చేశారు అని చెప్పాను కానీ నేను అన్నీ తప్పులే చేశాను. నా భర్త తప్పు చేశాడు అని తెలిసేసరికి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. మరి నా కొడుకు తప్పు చేశాడని నీకు శిక్ష వేశాను, నా కొడుకుకు శిక్షలు వేశాను, మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను. ఇక మీదట మీరు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ బాధ్యతలు చూసుకోండి అని చెప్పనేసరికి సరే అత్తయ్య గారు ఆ మాట మీరే మీ అబ్బాయికి చెప్పొచ్చు కదా అని చెప్పాను కానీ నీకు చెప్తే ఒకటి నా కొడుకు చెప్తే ఒకటేనా, నేను చెప్తున్నానని చెప్పు అని చెప్పనేసరికి సరే అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా నిజంగా మీ మామయ్య గారు తప్పు చేసుండ్రా కావ్య అని చెప్పి ఇంకా అప్పని అడిగేసరికి లేదత్తయ్య నిజంగానే మామయ్య గారు ఏ తప్పు చేయలేదని నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి అది నువ్వు ఎలా చెప్పగలవు అని చెప్పాను కానీ నా దగ్గర పక్కా ఆధారాలు లేకపోవచ్చు కానీ కొంచెం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను మాయన్ కోసం వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు మాయ నన్ను చూసి పరుగులు పెట్టడం, ఎవరికీ తెలియకుండా మామయ్య గారి దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకోవడం, పాలు తాగే పసిబిడ్డని మన దగ్గర వదిలేయడం, ఇవి ఆధారంగానే నేను మామయ్య గారు తప్పు చేయలేదు, ఆ మాయే తప్పు చేసింది అని నేను చెప్తున్నాను అత్తయ్య అని చెప్పాను కానీ మరి ఎప్పుడు సాక్ష్యాధారాలు దొరుకుతాయి అని చెప్పనేసరికి ప్రజెంట్ మాయ కోమాలో ఉందత్తయ్య, కోమాలోంచి బయటకు వస్తేనే గాని అసలు మాయ వెనక ఎవరున్నారు, ఇదంతా ఎవరైనా వెనక నుండి నడిపిస్తున్నారా లేక మాయే కుట్ర చేసి ఇదంతా చేసిందా అన్న విషయం మాత్రం తెలియాలి. అంటే తను కోమాలోంచి బయటకి రావాలి అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా అపర్ణ వెళ్ళు అని చెప్పాను కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళాలత్తయ్య, మీరు చీర కట్టుకుంటారా, నేను సహాయం చేస్తానన్న కానీ అవసరం లేదులే నేనే కట్టుకుని పిలుస్తాను, నాతో పాటు నువ్వు కూడా హాస్పిటల్కి రా అని చెప్పాను కానీ సరే అత్తయ్య నేను మీ అబ్బాయి కూడా వస్తామని చెప్పనేసరికి రాజెందుకు, రాజుని అర్జెంటుగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ బాధ్యతలు చూసుకోమను, అక్కడ అసలే రాహుల్ మాత్రమే ఉంటున్నాడు, వాడు అసలే గుంటనక్క, వాడి గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు కదా, ముందు అర్జెంటుగా రాజుని ఆఫీస్కి వెళ్ళమను, నువ్వు నేను హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని ఇంకా కావ్య చాలా సంతోషంగా ట్రై అయితే వంటగదిలో పెట్టేసి గబగబా రాజ్ గదికి వెళ్తుంది. ఇంకా రాజ్ అయితే అక్కడ కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఇంకా మీరు ఇలానే ఉన్నారు, లేకండి త్వరగా రెడీ అవ్వండి అని చెప్పాను కానీ ఎక్కడికి, హాస్పిటల్కే కదా, ఇలా వెళ్తే సరిపోతుంది కదా, ఏ సూటు బూటు వేసుకుని వెళ్ళాలా ఏంటి, హాస్పిటల్కి అయితే ఇలా వెళ్తే సరిపోతుంది కానీ ఆఫీస్కి ఇలా వెళ్తే సరిపోదు కదా అని చెప్పి కావ్య అనేసరికి ఆఫీస్కి వెళ్ళొద్దని మమ్మీ ఎప్పుడో చెప్పారు కదా అని చెప్పనేసరికి ఆ మమ్మీయే ఎప్పుడు వెళ్ళమని చెప్పారు అని చెప్పాను కానీ నేను ఆఫీస్కి వెళ్తే మరి ఆ మమ్మీని హాస్పిటల్కి ఎవరు తీసుకువెళ్తారు అని చెప్పనేసరికి మిమ్మల్ని అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళమన్నారు, అసలే అక్కడ రాహుల్ ఉన్నాడని అత్తయ్య గారు కంగారు పడుతున్నారు, ముందు మీరు ఆఫీస్కి వెళ్ళి ఆఫీసులో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోండి, అత్తయ్య గారిని నేనే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పాను కానీ మమ్మీ నీతో మాట్లాడదు కదా అని చెప్పనేసరికి ఇవన్నీ చెప్పింది అత్తయ్యే, మిమ్మల్ని ఆఫీస్కి వెళ్ళమని నన్ను అత్తయ్య గారితో హాస్పిటల్కి రమ్మని చెప్పిందే అత్తయ్య, సరేనా, మీకేమన్నా అనుమానం అయితే వెళ్ళి అత్తయ్యని అడిగి 2 చివాట్లు కూడా తినేసి రండి అని చెప్పనేసరికి వద్దులే, ఈ మధ్య మా అమ్మ నిన్నేమన్నా అంటుంటే మాత్రం నా మీద
తోక తొక్కుని తాచుపాములా లేస్తుంది. ఎందుకులే, నీకు చెప్పిందంటే ఖచ్చితంగా చెప్పే ఉంటుంది. నువ్వేమీ అబద్ధం చెప్పవు కదా. సరే, మా మమ్మీని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకురా అని చెప్పనేసరికి, సరే మీరు ముందు అర్జెంటుగా రెడీ అయ్యి వెళ్ళి ఆఫీసు బాధ్యతలు చూసుకోండి అని చెప్పాను. కానీ సరే అని రాజు అయితే హడావిడిగా రెడీ అయ్యి ఇంకా అపర్ణకి చెప్పి జాగ్రత్తగా వెళ్ళి రండి మమ్మీ అని చెప్పాను. కానీ సరే అని, నువ్వు వెళ్ళి అక్కడ ఆఫీసులో జాగ్రత్తగా చూడు, నువ్వు లేని ఇన్ని రోజులు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో ఏంటో 1-2 సార్లు అన్నీ చెక్ చెయ్యి. ఉన్నది ఎవడో ఒకసారి నీకు పదే పదే గుర్తు చేయవలసిన అవసరం లేదు కదా. రాహుల్, అర్థమైంది కదా, వాడు ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో 1-2 సార్లు గమనించు అని చెప్పనేసరికి సరే మమ్మీ అని రాజు అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంకా రెడీ అయ్యారు అత్తయ్య అని చెప్పాను. కానీ అయ్యాను అంటూ ఫైల్ తీసుకొని ఇంకా కావ్య ఇటు అపర్ణ ఇద్దరు కూడా హాస్పిటల్కి బయలుదేరుతూ వెళ్ళొస్తాం అత్తయ్య అని చెప్పాను. కానీ మీ ఇద్దరే వెళ్తారా, మీతో పాటు తోడుగా కళ్యాణ్ని తీసుకువెళ్ళొచ్చు కదా అని చెప్పనేసరికి పర్వాలేదు అత్తయ్య, మేమిద్దరం వెళ్తాం, ఇంట్లో ఎవరూ లేరు కదా, కళ్యాణ్ కూడా లేకపోతే ఏదో ఒక అవసరాలు ఉంటాయి కదా అని చెప్పనేసరికి సరే పెద్దమ్మ, ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఫోన్ చేయండి వదిన అంటూ ఇంకా కళ్యాణ్ చెప్పేసరికి ఇంకా అపర్ణ అయితే వెళ్తుంది. ఎందుకంటే అపర్ణ మాయ దగ్గరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో తనతో పాటు ఎవరూ రాకుండా ఉండాలనే ముందుగా ఇదంతా అనుకుంటుంది. ఇంకా అపర్ణ హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడంతా చెకప్ చేసుకుని బయటకు వచ్చేసరికి మాయ ఏ హాస్పిటల్లో ఉంది అని చెప్పాను. కానీ ఇదే హాస్పిటల్లో ఉంది అత్తయ్య అని చెప్పనేసరికి ఏది హాస్పిటల్, ఆ రూమ్ తీసుకువెళ్ళనగానే ఇంకా మాయ దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది. ఇంకా మాయ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి డాక్టర్తో మాట్లాడడంతో తను ఇంకా కోమాలో ఉంది మేడం, ఎప్పుడు బయటకు వస్తుందో తెలీదు అని చెప్పాను. కానీ మరి తన కోసం ఎవరూ రాలేదా అని చెప్పనేసరికి తన ఫ్రెండ్ అప్పుడప్పుడు వస్తుంది మేడం, ఇంకో ఈ కావ్య మేడము వాళ్ళ చెల్లెలు అప్పు వాళ్ళు వచ్చి చూసుకుంటూ వెళ్తున్నారు, అంతకు మించి ఎవరూ రాలేదు మేడం అని చెప్పాను. కానీ సరే, తనను జాగ్రత్తగా చూడండి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి, తను త్వరగా కోమాలోంచి బయటికి రావాలి అని చెప్పి ఇంకా అపర్ణ అయితే నేరుగా తను ఎక్కడుంటుంది కావ్య అని చెప్పాను. కానీ పలానా ఏరియాలో ఉంటుంది అత్తయ్య అని చెప్పనేసరికి అక్కడికి వెళ్దాం పద, తన ఇంట్లో ఏదైనా వెతికితే చిన్న క్లూ అయినా దొరుకుతుందేమో కదా అని చెప్పాను. కానీ సరే అత్తయ్య అని కావ్య అపర్ణ ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి తలుపు కొట్టేసరికి సాహితి అయితే తలుపు తీస్తుంది. మీరెందుకు మళ్ళీ వచ్చారు, నా ఫ్రెండ్ని చంపేద్దాం అనుకుంటున్నారా అని చెప్పాను. కానీ ఎవరి ఫ్రెండ్ని ఎవరు చంపేస్తున్నారు, మీ ఫ్రెండ్ని నేనేమీ చంపాలని చూడలేదు, నేనే హాస్పిటల్లో జాయిన్ చేసి మరీ బ్రతికిస్తున్నాను, అక్కడ అయ్యే బిల్లు ప్రతి ఒక్కటి కూడా నేనే కడుతున్నాను, అంతేగాని మీ ఫ్రెండ్ని చంపాలని నేను చూడలేదు, తనని ఆగమని చెప్పినా కానీ ఆగకుండా పరుగు పెట్టి తన ప్రాణాల మీదకి తనే తెచ్చుకుంది అని చెప్పాను. కానీ ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పనేసరికి తన రూమ్ ఎక్కడ అనగానే రూమ్ అయితే చూపిస్తుంది. ఒక్కసారి ఆ రూమ్లో చెక్ చేయాలి అని చెప్పాను. కానీ ఏం చెక్ చేస్తారు, తన రూమ్ తన పర్సనల్ కదా అని చెప్పాను. కానీ మా పర్సనల్ విషయాల్లోకి వచ్చినప్పుడు తన పర్సనల్ విషయాల్లో కూడా వెళ్ళి మేము నిజాలు తెలుసుకోవాలి అంటూ రెండత్తయ్య అంటూ ఇంకా అపర్ణను తీసుకుని మాయ గదిలోకి అయితే వెళ్తుంది. అక్కడికి వెళ్ళి మొత్తం అంతా కూడా వెతుకుతారు. ఇంకా మొత్తం అంతా వెతికేసరికి ఒక సొరుగులో ఇంకా రాహుల్ ఇటు మాయ దిగిన ఫోటోలు ఉంటాయి. మొత్తం అంతా వెతికి ఏం దొరకలేదు అత్తయ్య అని చెప్పాను. కానీ అక్కడ ఏదో సొరుగుంది చూడు, ఆ డెస్క్ ఓపెన్ చేసి చూడనగానే డెస్క్ ఓపెన్ చేయడంతో అందులో రాహుల్ మాయ ఇద్దరు కలిసి తీయించుకున్న ఫోటోలు ఉంటాయి. బాబుతో కూడా రాహుల్ మాయ కలిపి తీయించుకున్న ఫోటోలు ఉంటాయి. అనాథాశ్రమం నుంచి తీసుకోవడం మొత్తం అన్నీ కూడా ఫోటోలు అయితే ఉంటాయి మాయ దగ్గర. ఆ ఫోటోలు చూసి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. కావ్య అంటూ 2-3 సార్లు అపర్ణ పిలిచేసరికి ఒక్కసారిగా కావ్య అత్తయ్య అంటూ ఇంకా వెనక్కి తిరిగి ఆ చేతులున్న ఫొటోస్ మొత్తం కింద పడేయడంతో మాయ పక్కన రాహుల్ క్లోజ్గా ఉండడం, అనాథాశ్రమం నుంచి బిడ్డను తీసుకోవడం అన్నీ కూడా పక్కా ఫొటోస్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ ఫొటోస్ ఏవి రాహుల్లా ఉన్నాడని చెప్పాను. కానీ అవునత్తయ్య రాహులే అని చెప్పి ఇంకా ఆ ఫొటోస్ అన్నీ కూడా అపర్ణ చేతికిస్తుంది. ఇంకా బయట ఉన్న అమ్మాయిని పిలనగానే బయట ఉన్న అమ్మాయిని అయితే పిలుస్తుంది కావ్య అయితే. ఈ
ఫోటోలున్న అబ్బాయి ఎవరని చెప్పాను కానీ తను మై బాయ్ ఫ్రెండ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణకైతే షాక్ అవుతుంది. ఓహో, అయితే దీని వెనకాల ఉండేది రాహుల్ అన్నమాట. ఎప్పటికైనా అర్థమైంది అత్తయ్య, మావయ్య గారు ఏ తప్పు చేయలేదు, తన వెనక ఎవరో ఉండి నడిపించారు ఇదంతానని చెప్పాను కానీ ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. వెళ్ళి రాహుల్ గారిని నలుగుతికితే అన్ని విషయాలు బయటపడతాయని. ఇంకా అపర్ణ అయితే ఆ ఫొటోస్ తీసుకుని ఇంటికి రావడంతో రాహుల్ అని పిలవడంతో ఇంకా ఆఫీస్ నుంచి రాజ్ కూడా ఇంటికి రావడంతో అందరు కూడా హాల్లోకి వస్తారు. రాహుల్ చెంప చెల్లు మనిపిస్తుంది అపర్ణ. ఇంకా ఫొటోస్ తన మొహాన్నేసి కొట్టడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం జరిగిందా అపర్ణ అని చెప్పి ఇందిరాదేవి అనగానే, చూడండి అత్తయ్య, ఆ మాయను ఈయన మీదకి ఉసుగొలిపింది ఎవరో కాదు, ఈ రాహులే. ఆ ఫోటోలో ఉన్నదే ఆ మాయ అని చెప్పి ఇంకా అపర్ణ చెప్పేసరికి ఒక్కసారిగా అందరి ముందు రాహుల్ చేసిన తప్పు మొత్తం బయటపడడంతో అందరూ రుద్రాన్ని కూడా షాక్ అయిపోతుంది. ఏంటి, మాయ వెనకాల ఉండి ఇదంతా నడిపించింది వీడా అని చెప్పి రుద్రాన్ని కూడా షాక్ అవుతుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో అత్త కోడలు ఇద్దరు కలిసి ఇలాగే మాయ వెనక ఉన్న గొట్టుని విప్పాలన్న మీరు అనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.